ओम प्राणाय स्वाहा ठीक ओम प्राणाय स्वाहा प्राणाय स्वाहा व्यानाय स्वाहा उदानाय प्राणाय स्वाहा देवते उद्वान्यां रथयामि अंतरक्षालयामि वचने आजमेयां रथयामि नमस्कारामि नक्षत्रयामि ओम तोदेवे सतोरे नागवल्लेवे मक्काधराय मक्काधराय दक्षिणामदैदा आकोरं रथयामि नमोराजा अक्षरज्ञानां रथयामि नमस्कारामि जय बाबा दुर्गा भवानी माता की जय, जगदम्बे माता की, आदिपराशक्ति भुवनेश्वरी माता की అందరూ గట్టిగా జయం అక్షతలు సమాచారం చేసుకోండి అక్షతలు భోజన సమాచారం చేసుకోండి ఓం గాత్రాయణాయ విద్మహే ధన్యవాదేవహే తన్నో దుర్గే ప్రచోదయాత్ అక్షతలు సమాచారం చేసుకోండి శ్రీవహ దుర్గాభవాని దేవతాయే నమః ఆరాధనాలింగో స్వర్ణలింగం సంకల్పయే శ్రీవద్గార ఉదరాంగయాం సమర్పయామి నమస్కారామి అక్షతలు వేసి నమస్కారం చేసుకొని మీ మనసులో ఉన్నటువంటి కోరికని అమ్మవారికి చెప్పుకొని మంచి నమస్కారం చేసుకోండి ఆశీస్సులు మనకు వెళ్ళవెళ్ళ ఉండాలంటే మనకున్న సమయం కొద్ది సమయమైనా మనము ఆ భగవంతునికి అమ్మవారికి ఇస్తే ఆ యొక్క దైవ ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి కనుక అందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా వెళ్ళకుండా అందరు ఇక్కడ కూర్చొని ఈ యొక్క దుర్గా హోమం మనము ఇంట్లో చేస్తే దాదాపు కానీ ఆ యొక్క పుణ్యఫలం కూడా మనకు దక్కుతుంది కనుక ప్రతి ఒక్కరు ఇక్కడ ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించి అమ్మవారి ఆశీస్సులు పొందగలరు. జై దుర్గా భవానీ మాతాకి అందరూ గట్టిగా జగదాంబే మాతాకి దుర్గా భవానీ మాతాకి. ప్రతి నెలలో పౌర్ణమి రోజు మన దేవతాంలో ఎంతో ఘనంగా దుర్గా హోమము జరుగుతుంది. అలాగే సమయ సేవ అన్నదాన కార్యక్రమం కూడా వచ్చిన భక్తులకు కడపడిన భోజనం తిని వెళ్ళే విధంగా ఏర్పాటు చేయడం విధంగా మీరు కూడా పూజ చేసుకోవాలి. మనిషికి
బుద్ధిని ఐశ్వర్యాన్ని ఈ రెండు కూడా బుధగ్రహం అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. అని ఈ బుధుడికి ఓం బుధాయ నమః అని అనుకుంటూ మీరు వేయాలి. ఓం గురవే నమః. సంతానము, పుత్ర సంతానము, పుత్రికా సంతానం కొరకు కూడా గురువుకి హోమం చేయాలట. గురు అనుగ్రహం దొరికేది పుత్ర సంతానము, పుత్రిక సంతానము మన వంశం పెరగడానికి, మన తరాలు పెరగడానికి ఈ యొక్క హోమము. ఓం గురవే నమః అనుకోండి. बृहस्पते अतयधर्योरः आजुमग्निभात कथमक्षनेशो यद्धेद अच्छवस प्रजातस्मासु धर्मचित्रज्ञ स्वाहा विषम मिस्त्र विचक्रमे भेधा निर्देभदा समोरवस्सुभानुसरे स्वाहा